మరి ఇన్ని తప్పులు చేసిన నీ కళ్ళు నెత్తికెక్కుతున్నాయే, మరి నీ కళ్ళు ఎందుకు పేలిపోలేదురా? నేను బతకను మమ్మీ. ఏమైందమ్మా? వసుధ ఆ గ్యాంగ్కి చెందిన 2 వ్యక్తుల గురించి చెప్తే ఆర్టిస్ట్తో ఊహా చిత్రాలు గీయించాను. వాళ్ళని గుర్తుపట్టింది కూడా. చోటు. నమస్తే బాబు. నేను చెప్పేది జాగ్రత్తగా విను. అలాగే బాబు. చంద్రముఖి ఇప్పుడున్న ఇంటి నుంచి మారిపోయింది. బిజ్జుకి చంద్రముఖి ఎలా ఉంటుందో తెలీదు. మనకి తెలియదు కదా బాబు. నాకు తెలుసు. బిజ్జుకి అనుమానం వచ్చింది. తను వసుధ కోసం తిరుగుతూ ఉన్న ఒక కన్ను మన మీద ఉంది. నువ్వు కనిపిస్తే ఆ తర్వాత మనం ఉండం. నేనొక్కదానే చంద్రముఖిని వెతకడం కష్టం. అందుకే నిన్ను రమ్మన్నాను. అర్థమైంది బాబు. అది దొరికేంత వరకే నీ అవసరం. తర్వాత నువ్వు గాయపైపోవాలి. చంద్రముఖి ఫోటో ఉందా బాబీ? I'm sorry. I'm really very sorry. సారీ అండి, చూసుకోలేదు. ఇదిగోండి మీ ఫోన్. చూసుకోలేదు, తీసుకోండి. దీని వాల్యూ ఎంత ఉంటుందో తెలుసా నీకు? సారీ అండి, నిజంగా చూసుకోలేదు. సారీ. Stupid. టీకే బాబీ. మర్చిపోవుగా? మర్చిపోను బాబీ. ఎప్పటికప్పుడు మెసేజ్ పెడుతూ ఉండు. ఫోన్ కూడా చేయొద్దు. అలాగే బాబీ. ఎక్కడ తెచ్చురా? బ్రహ్మాండంగా ఉందిరా. ఇదిగో ఈసారి కూడా అక్కడే పట్టరా. ఓ ఏంటి అట్ట నిలబడ్డారు? కూర్చోండి. రేయ్ వాళ్ళకు కూడా బెటరా? రేయ్ అవసరం లేదు.
ఓకే, ఎవరికి ఆకలిస్తే వాళ్ళు తింటారు. రేయ్, నువ్వు వెళ్ళి మంచి కిళ్ళి పట్రా. అన్నం తినమంటే తినలేదు, కానీ నన్ను మాత్రం తినేట్టు చూస్తున్నారు. నువ్వు తిన్న ప్రతి మెతుకు మాదే నారాయణ. అయితే మా ఇంట్లో నువ్వు మమ్మల్ని తినమని అడుగుతున్నావా? నిజంగా నీవు అన్నం పెట్టే చేతులైతే ఆడపిల్లని కూడా చూడకుండా చంప మీద కొడతావా? మ్యాటర్ నీ దాకా వస్తుందని తెలుసు సోదరా. కొట్టానని చెప్పింది సరే, ఎందుకు కొట్టానో చెప్పిందా? అసలు నువ్వెవరవయ్యా దాన్ని కొట్టడానికి? దానికి పెళ్ళైంది, ఆ జ్ఞానం నీకుందా? కదా, పెళ్ళైతే అత్తారింట్లో ఉండాలి, మరి జలజకి ఈ ఇంట్లో ఏం పని? నా ఇష్టం ఉన్న చోట నేనుంటాను. అవును, ఇది దాని పుట్టిల్లు, ఇక్కడే ఉంటుంది. నీకేంటి బాధ? బయట కదలకూడదంటావు, నువ్వు చెప్పినట్లు చెయ్యాలంటావు. నారాయణ, నువ్వు నాతో ప్రవర్తించినట్లు జలజతో ప్రవర్తిస్తే మాత్రం మర్యాదగా ఉండదు. నీ కూతురికి ఆ మర్యాదే నేర్పించు. తన పని తను చేసుకోవడానికి వెళుతోంది, నువ్వెందుకు రెచ్చగొట్టాలి? అది చిన్నపిల్ల, నోరు జారి ఒక్క మాట అంటే నువ్వు నాతో చెప్పాలి. ఏంటి, జలజ చిన్నపిల్ల? పెళ్ళయింది అన్న జ్ఞానం లేదన్నా. జలజ నన్ను చెప్పుతో కొడతానన్నా నేను ఫీల్ అవ్వలేదు. కార్తీక్ నాశయంగా మాట్లాడింది, అందుకే కొట్టాను. నా భర్తని నేను లక్ష అనుకుంటాను, నీకేంటి సంబంధం? అవును, నీకేంటి బాధ? యశోదర గారు, జలజకి చెప్పండి, కార్తీకును సొంతం చేసుకోవడానికి తను ఆడిన నాటకాలు, మోసాలు, మాలిని, గాయత్రి, మహేంద్ర, ప్లాస్టిక్ సర్జరీలు వగైరాలు ఆ వాటికి సంబంధించిన ఆధారాలన్నీ మన దగ్గర ఉన్నాయనుకోండి. తను నాతో ఓ మాట జారినట్టు నేను ఈ విషయాలన్నీ బయట ఇంకెక్కడన్నా నోరు జారాననుకోండి, జారాననుకోండి, అప్పుడు పరిస్థితి చాలా ఘోరంగా ఉంటది. నాది కాదు, మీది. ఆడపిల్లను కొట్టడానికి చేతులు ఎట్టా వచ్చాయి అన్నావు. తను బయటికి వెళ్తుంటే ఆపి నేను ముందడిగిన ప్రశ్న ఏంటో తెలుసా? అమ్మకి చెప్పావా అని. తనే సమాధానం చెప్పిందో తెలుసా? తనకి ఈ లోకంలో అమ్మ, భర్త ఎవరు తనకు అవసరం లేదంట. అది ఆడపిల్ల లక్షణం కాదు. అందుకే కొట్టాను. ఈ పన్ను ఎప్పుడో చేసుంటే నాకు ఈ అపనింద తప్పుండేది. నారాయణ, మళ్ళీ చెప్తున్నాను, పిల్లిని గదిలో బంధించి చంపాలి అనుకుంటే అది పులవుతుంది. చూడు, జలజ విషయం నీకు అనవసరం. నీకు నాకు మధ్య తేడాలున్నాయి, అవి మనం తేల్చుకుందాం. అలాగే. ఆ వెటకారమే వద్దు. నేను నా కూతురి కోసం ఎంతకైనా తెగిస్తానని నీకు తెలుసు. నాకు నీ మీద కాదు పగ, చంద్రముఖి మీద. అందుకోసమే నేనన్నీ సహిస్తూ వస్తున్నాను. లేకపోతే నువ్వేం చేస్తావో నాకు తెలుసు, నేనేం చేస్తానో నీకు తెలుసు. ఇప్పటికైనా జలజ ప్రవర్తన మార్చుకోవాలి. నేర్పించండి.
ఈసారి మళ్ళీ కొట్టాల్సి వస్తే జరిగేది అవమానం మీకు కాదు నాకు. అది ఇంకోసారి జరగకుండా చూసుకోండి. తప్పకుండా నారాయణ. చూసావుగా జలసి పొగరు. అది పొగరు కాదు, అభిమానం, ఆత్మాభిమానం. జలజకి ఆంక్షలు పెట్టొద్దు నారాయణ. తర్వాత ఏం జరిగినా నీదే బాధ్యత అవుతుంది. ఆ? నాదే బాధ్యత. బాధ్యత ఫీల్ అవుతున్నాను కాబట్టి ఈ ఏడుపంతా. రాహుల్, రాహుల్, చందు ఇంట్లో లేదా? సూపర్ బజార్కి వెళ్ళింది కార్తీక్. సూపర్ బజార్కి వెళ్ళటం ఏంటి? నువ్వు కూడా తనతో వెళ్లాల్సింది. ఒకదాన్ని ఎలా పంపించావు? నేనే వెళ్ళొస్తానన్నాను. ఇలాంటి పనులు కూడా నీతో చేయించుకోమంటావా అంది. నువ్వు కావాలంటే దీక్షను వెళ్ళి వెతుకు, నేను వెళ్ళొస్తాను అంది. ఇలా ఒంటరిగా బయటికి వెళ్తే మనం ఇల్లు మారటంలో అర్థం లేదు కదా రాహుల్. నేను గట్టిగా కాదంటానికి లేదు కార్తీక్. ఎందుకు నన్ను వద్దంటున్నారంటే నేను నిజం చెప్పాలి. నువ్వు చందు దగ్గర ఈ రహస్యం ఎందుకు దాస్తావు నాకు అర్థం కావట్లేదు. తనకు చెప్తే మంచిదే కదా. ఈ మధ్య చందు పిల్లల గురించి ఎక్కువగా ఆలోచిస్తుంది. వాళ్ళకి మేము న్యాయం చేయలేకపోతున్నాం. వస్తు సమస్య ఎప్పుడు పరిష్కారం అవుతుందో తెలీదు. ఇలాంటి సమయంలో ముంబై వాళ్ళ నుంచి నీకు ప్రమాదం ఉందని చెప్తే తను ఎలా రియాక్ట్ అవుతుందో అని భయం. నిజానికి నేను చందుకు ప్రమాదం ఉందని నాకు తెలిసిన రోజే చెప్పాలనుకున్నాను. ఇంతలోనే విరాట్ కిడ్నాప్ చేశాడు. దాంతో చెప్పాలా వద్దా అని తేల్చుకోలేకపోతున్నాను. కార్తీక్, చేతిలో కవర్ ఏంటి? ఇవి ముంబై మాఫియా వాళ్ళ ఫొటోస్. వీటిని వసద గుర్తుపట్టింది. అంటే నువ్వు ముంబై వెళ్తావా? ఆ తర్వాత చూద్దాం. నీకు విషయం చెప్పాలి. సుభాష్ అని నా ఫ్రెండు ముంబైకి ఈ మధ్య డీసీపీగా ట్రాన్స్ఫర్ అయ్యాడు. సో ఇప్పటికిప్పుడు మనం ముంబై వెళ్లాల్సిన అవసరం లేదు. ఇక్కడే ఉండొచ్చు. కార్తీక్, ఆ ఫొటోస్ నేను చూడొచ్చా? చూడొచ్చా కాదు, చూడాలి. వీళ్ళు ముంబైలోనే ఉంటారని నేను అనుకోవట్లేదు. బాంబే బ్లడ్ గ్రూప్ ఉన్న చందు వీళ్ళకి అర్జెంటుగా కావాలి. ఈ వ్యక్తులు మనకి ఎక్కడ కనిపించినా వాళ్ళని వదలకూడదు. ఎవరిని కార్తీక్ వదలకూడదంటున్నారు? చందు, అసలు నువ్వు ఒక్కదానివే బయటికి ఎందుకు వెళ్ళావు? అంటే ఇంటి ముందుకి కూరగాయల బండి వాడొచ్చినా భయపడాలా? అదేంటి రాహుల్? ఏం లేదక్క, కార్తీక్ వాళ్ళ ఫ్రెండ్ ఆర్టిస్ట్ తన గీసిన స్కెచ్లు ఇచ్చాడు. అవి ఎలా ఉన్నాయో చూస్తాను. నేను చూస్తాను. ఇలా ఇవ్వు. ఏంటి, నేను చూడకూడని బొమ్మలా? అదేం లేదక్క. సారీ అండి. దీన్ని
వాల్యూ ఎంత ఉంటుందో తెలుసా నీకు? సారీ అండి, నిజంగా చూసుకోలేదు. యూ సారీ. ఎవరు కార్తీక్ ఈ అమ్మాయి? నీ ఫ్రెండు ఈ అమ్మాయి స్కెచ్ ఎందుకు గీశాడు? ఏ బాలేదా? బాగోలేక కాదు, బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడే సూపర్ మార్కెట్ దగ్గర ఈ అమ్మాయిని చూశాను. నిజమా? అంత ఆశ్చర్యపోతున్నావేంటి? నువ్వే సూపర్ మార్కెట్లో చూసావు? విజన్ సూపర్ మార్కెట్. నేను ఇప్పుడే వస్తాను. వచ్చిన తర్వాత అన్ని విషయాలు మాట్లాడుకుందాం. కార్తీక్, నేను రానా? వద్దు రాహుల్, నువ్వు ఇక్కడే ఉండు. ఏమైంది కార్తీక్కి? వచ్చాక చెప్తానన్నాడు కదక్క. ఏంటో నాకేం అర్థం కావట్లేదు.
ఏంటమ్మా తీరిగ్గా పేపర్ చదువుతున్నావు? నేను క్రికెట్ వార్తలో రాజకీయాలు చదవడం లేదు జలజ. క్రైమ్ న్యూస్ చదువుతున్నాను. ఏంటి మమ్మీ, ఇదివరకు నువ్వు స్పాట్ డెసిషన్స్ తీసుకునేదానివి, ఇప్పుడు ప్రతి దానికి ఆలోచిస్తున్నావు. మనకి కలిసొచ్చినంత కాలం ఏం చేసినా చెల్లుతుంది. మట్టిని పట్టుకున్న బంగారం అవుతుంది. ఆ రోజులు ఎంతో కాలం ఉండవు. అంటే ఇప్పట్లో మనం కార్తీక్ ని ఏమీ చేయలేమంటావా?